రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయింది. నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తుండగా దాన్ని నిలువరించేందుకు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది. ఈ సంవత్సర కాలంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల సభలో వీటన్నిటిలో కూడా చాలా తీర్మానాలు ఇవన్నీ పెట్టారు ఉక్రెయిన్ రష్యా మొత్తం ఎపిసోడ్ మీద. కానీ వీటిలో రకరకాల దేశాలు రకరకాల స్టాండ్ తీసుకున్నాయి. అయితే ఈ యుద్ధంలో రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం రష్యాతో పోల్చుకుంటే. కానీ ఉక్రెయిన్ కూడా రష్యాకి ధీటుగానే సమాధానం చెప్తోంది. ముఖ్యంగా నాటో దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్ రష్యాకి ఎగెనెస్ట్గా ఉక్రెయిన్కి పరోక్షంగా యుద్ధంలో సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతూ ఉంది. అయితే నిన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సాధారణ సభలో ఒక తీర్మానం పెట్టారనమాట. ఆ తీర్మానానికి భారతదేశం అబ్స్టైన్ అయింది, ఓట్ వేయకుండా. అసలు ఏంటి తీర్మానం ఒకసారి చూద్దాం. యుఎన్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ ఒకటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద చార్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండర్లయింగ్ ఏ కాంప్రిహెన్సివ్ జస్ట్ అండ్ లాస్టింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్, సమగ్రమైన న్యాయబద్ధమైన శాశ్వతంగా శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్లో ఒక తీర్మానం పెట్టారనమాట. ఈ తీర్మానానికి ఫేవర్గా 141 దేశాలు ఓటేస్తే ఎగెనెస్ట్గా 7 దేశాలు ఓటేశాయి. 32 దేశాలు ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యాయి. ఇండియా కూడా అబ్స్టైన్ అయిందనమాట. అయితే ఉక్రెయిన్ పైన రష్యా చేసిన దాడిని ఖండిస్తూ అదేవిధంగా సమగ్రమైన శాంతి స్థాపన కోసం ఒక ప్రణాళిక చేయాలని చెప్పి ఈ తీర్మానం కోరుకుంటోంది. సో డిప్లొమాటిక్గా తర్వాత చర్చలతో అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి ఉక్రెయిన్లో శాంతి స్థాపనకి పాల్పడాలి, అంటే హెల్ప్ చేయాలి అని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యొక్క సార్వభౌమాధికారం, భద్రత, తర్వాత స్వతంత్రత, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా కాపాడాలని చెప్పి రష్యా ఇమీడియట్గా ఉక్రెయిన్ నుంచి తన దళాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ తీర్మానం చెప్తోందనమాట. అయితే భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో రుచిరా కాంబోజ్ మాత్రం ఒక మాట అన్నారు. ఏదైనా శాంతి స్థాపన ప్రణాళిక అనేది రెండు వైపులా అంటే రెండు వర్గాలు కలిసి కూర్చుని ఒక ప్రణాళిక వేసుకోవాలి. రెండు వర్గాలు కలిసి వస్తేనే అది అవుతుంది. 1945 టైంలో ఫామ్ అయిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఆ యొక్క కాంపోజిషన్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ ఛాలెంజ్ని కాంటెంపరీ గ్లోబల్ ఛాలెంజ్ని ఎలా అడ్రస్ చేస్తుందని చెప్పి ఆవిడ మాట్లాడారు. ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు, ఖచ్చితంగా ఇండియా యుద్ధానికి వ్యతిరేకమే, ఎందుకంటే యుద్ధం అనేది చాలా మిజరీ తీసుకొస్తుంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇలా చాలామంది చనిపోతారు. చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ సివిలియన్స్ కూడా చనిపోతారు. సో సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఇండియా ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాలు, యుఎన్ చార్టర్, తర్వాత ప్రతి దేశం యొక్క సార్వభౌమ అధికారం, దేశం యొక్క భద్రత, దేశం యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రత ఇవన్నీ ఇండియా రెస్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ని సపోర్ట్ చేయదని చెప్పి. అదేవిధంగా మోడీ గారు కూడా గత సంవత్సరంలో పుతిన్ గారికి డైరెక్ట్గానే చెప్పారు, దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అని చెప్పి. సో ఇండియా ఎప్పటికి కూడా యుద్ధాన్ని సపోర్ట్ చేయదు. కాకపోతే దీన్ని శాంతిని ఎలా స్థాపించాలన్న అంశం మీద ఇండియాకి కూడా తన స్టాండ్ ఉంది. ఇండియా ఉక్రెయిన్కి సపోర్ట్గా ఈ తీర్మానం మీద ఓటు వేయాలని చెప్పి ఇండియాకి అంతర్జాతీయంగా చాలా ప్రెషరే వచ్చింది. అమెరికా ఇండియా ఓటు వేయాలని కోరుకుంది తీర్మానానికి సపోర్ట్గా. ఫ్రాన్స్ ఇండియా పైన కొంత ఒత్తిడి తీసుకొచ్చింది. ఉక్రెయిన్ కూడా ఇండియాని అడిగింది. కానీ ఇండియా దీనికి అబ్స్టైన్ అవటమే కరెక్ట్ మార్గంగా ఇండియా భావించిందనమాట. ముఖ్యంగా మొత్తం ఇండియా స్టాండ్ ఏంటంటే ఈ సమస్యని శాంతియుతంగా చర్చల ద్వారా, డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలని, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు కానీ సివిలియన్ అంశాలు కానీ అక్కడ రాకూడదు, అంటే యుక్రెయిన్లో ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని ఇండియా కోరుకుంటుంది అనమాట. అయితే ఐక్యరాజ్య సమితి మనకు తెలుసు, ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ మాత్రం రష్యాస్ ఇన్వేషన్ ఆన్ యుక్రెయిన్ అనేది ఇట్స్ అన్ ఎఫరెంట్ అటాక్ ఆన్ అవర్ కలెక్టివ్ కాన్సెన్స్, అంటే మనందరి యొక్క కలెక్టివ్ కాన్సెన్స్కి ఇది ఒక పెద్ద దాడి లాంటిది, ఇలాంటి అటాక్స్ జరగకూడదు ప్రపంచంలో అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇంటర్నేషనల్ లాకి కానీ యుఎన్ చార్టర్కి కానీ ఎటువంటి రెస్పెక్ట్ ఉన్నట్టు మనకు అర్థం కావట్లేదు. కానీ యుద్ధాల వల్ల హ్యూమానిటేరియన్ క్రైసిస్ వస్తుంది, హ్యూమన్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే మానవ హక్కులు ఎఫెక్ట్ అవుతాయి, రీజనల్గా ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రాంతీయంగా ఒక ఇన్స్టెబిలిటీ, అస్థిరత అనేది స్టార్ట్ అవుతుంది, గ్లోబల్ టెన్షన్స్ పెరిగిపోతాయి.
సో యుద్ధం వల్ల మీరు చూసారు నాట్ ఓన్లీ గ్లోబల్ టెన్షన్స్, చాలా సందర్భాల్లో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అవటం, యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, తర్వాత రష్యా ఉక్రెయిన్ రెండు ఇన్వాల్వ్ అవటం వల్ల ఫుడ్ చైన్స్లో కూడా ఫుడ్ సప్లై చైన్స్లో కూడా ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇన్ని జరుగుతున్న యుద్ధం ఇంకా ఆగకపోవడానికి కారణం ఏంటి? అసలు యుద్ధం ఇప్పుడు ముగుస్తుంది అనేది క్వశ్చన్. సంవత్సర కాలం గడిచిపోయింది కానీ యుద్ధంకి మాత్రం ఎండ్ కనిపించట్లేదు. ఇంకా మాట్లాడితే ఇది ఒక అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. రష్యా ఈ మధ్యనే అమెరికాతో చేసుకున్న న్యూ స్టార్ట్ ట్రీటీలోంచి కూడా బయటకు వచ్చేసింది టెంపరీగా. సో ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో యుద్ధం ఇటువంటి పరిణామాలకు దారితీస్తుందనే ఆలోచన మనలోకి వస్తుంది.